గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. సందడి సందేహం, ప్రజాపాలనకు పోటెత్తిన జనం, పలుచోట్ల తోపులాట. మొదటి రోజే 7.46 లక్షల అభయహస్తం దరఖాస్తుల రాక, దరఖాస్తుల కొరత, బ్లాక్లో 100 వరకు విక్రయం. ఏ పథకానికి ఎవరు అర్హులన్న దానిపై ప్రజల నుంచి ప్రశ్నలు, సమాధానాలు చెప్పలేక చేతులెత్తేసిన ప్రభుత్వ సిబ్బంది. ఈ ఫోటోలో మనం చూస్తున్నాం. అభయహస్తం దరఖాస్తుల నేపథ్యంలో ఆధార్ అప్డేషన్ కోసం భయంసాలోని మీ సేవా కేంద్రం వద్ద చెప్పులు క్యూగా పెట్టిన జనం. అన్ని చోట్ల కూడా ఇట్లాగే చెప్పులు క్యూ లైన్లో పెట్టి జనం నిరంతా పడిగాపులు కాసినటువంటి పరిస్థితి కనిపించింది. గ్యారంటీల దరఖాస్తు ధర 100 రూపాయలు. కౌంటర్ల వద్ద అప్లికేషన్ల కొరత. ఇదే అదునుగా రెచ్చిపోయిన దళారులు 50-100 రూపాయలు అంటూ అమ్మకాలు. దరఖాస్తుదారుల జేబులకు చిల్లులు పడ్డాయి. కౌంటర్ల వద్ద కన్నా జిరాక్స్ సెంటర్లు, మీ సేవా సెంటర్ల వద్ద అధికంగా ప్రజలు కనిపించారు. చేతులెత్తేసిన జీహెచ్ఎంసీ అధికారులు. దరఖాస్తుల స్వీకరణలో గజిబిజి. ఒక్క దరఖాస్తులో అనేక సందేహాలు, గందరగోళంగా తొలి రోజు ప్రజాపాలన హైదరాబాద్ వ్యాప్తంగా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగినట్టుగా ఈ వార్త చూస్తున్నాం. ఇల్లు ఎవరికి ఇస్తారు? ఇందిరమ్మ ఇళ్లపై కోటి ఆశలు. ఇంటి స్థలాలు ఉన్నవారే 15.5 లక్షల మంది. దరఖాస్తులు వచ్చాకే స్పష్టత వచ్చే అవకాశం. ఇంకా గైడ్లైన్స్ సిద్ధం కాలేదు. కాలయాపనకే దరఖాస్తుల స్వీకరణ. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి. నిరుద్యోగ భృతిపై మాట మార్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. 6 గ్యారంటీలను తప్పించుకునేందుకు కుట్ర, అందుకే ఆర్థిక పరిస్థితిపై వ్యాఖ్యలు. కాంగ్రెస్ సర్కార్పై జగదీష్ రెడ్డి ఫైర్. రేషన్ కార్డు ఉంటేనే రైతు భరోసా. మొత్తంగా 7.5 ఎకరాలకే సాయం. ఆహార భద్రత కార్డుతో అనుసంధానం. ఇప్పుడు కార్డు ఉంటేనే దరఖాస్తు, సీలింగ్ పెడతామని వ్యాఖ్యానించిన మంత్రి సీతక్క. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దరఖాస్తుల ఆవిష్కరణలోనూ సీఎం రేవంత్ రెడ్డి అవే సంకేతాలు ఇచ్చారు. రైతు బంధు ఇస్తే ఇప్పటికే నాట్లే స్టోర్ని కేసీఆర్ ఉన్న రోజులు టైంకు సాయం అందుతుండే. ఇప్పుడు రైతు బంధు వేస్తారో వేయరో తెలుస్తలేదు. గంగాధర మండల రైతు లింగాల నరసయ్య ఆవేదన. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లో మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతున్నారు ఒక రైతుతోటి. పీజేఆర్కు కేటీఆర్ నివాళి. ప్రజానేత పి జనార్దన్ రెడ్డి వర్ధన్ సందర్భంగా ఖైరతాబాద్లోని పీజేఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కేటీఆర్. కెప్టెన్ కన్నుమూత. డిఎండికే అధినేత నటుడు విజయకాంత్ మృతి. అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు విజయకాంత్ మృతి పట్ల. లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ రెడీ. 3 నుంచి నియోజకవర్గాల వారీగా సమీక్షలు. ప్రజలతో మమేకమవుతున్న శ్రేణులు, విస్తృతంగా తిరుగుతున్న నాయకులు. బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ నేతల దాడి, తీవ్ర గాయాలు, దవాఖానలో చికిత్స. బాధితుడికి జగదీష్ రెడ్డి పరామర్శ. కాంగ్రెస్ దాడి దుర్మార్గమని ధ్వజం. సురేష్ పైన దాడి సిగ్గు చేటు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇచ్చిన హామీ మేరకు రైతు బంధు నిధులు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సురేష్పై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడం సిగ్గు చేటు అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ఈటెల కొండ కాంగ్రెస్లోకి. సీఎం సన్నిహితుడి వ్యాఖ్యలతో తెరపైకి ఇద్దరి పార్టీ మార్పు. కరీంనగర్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్. బీజేపీలో విభేదాలే కారణమంటూ ఈ వార్త చూస్తున్నాం. నిఘా నీడలో గోదాములు. ఇప్పటికే 50 గోదాముల్లో సీసీ కెమెరాల ఏర్పాటు. దశల వారీగా మిగిలిన చోట్ల ఏర్పాటుకు ప్రణాళికలు. నిర్వహణలో దేశంలోనే నెంబర్ 1గా నిలిచిన తెలంగాణ. రాష్ట్రంలో 35 లక్షల టన్నుల సామర్థ్యం గల గోదాములు నిర్మించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం అంటూ గత ప్రభుత్వంలో జరిగిన గోదాముల స్ట్రెంగ్త్కు సంబంధించిన వార్త చూస్తున్నాం. ఢిల్లీ ఆస్తి పంపకాలు ఎప్పుడు? ఏపీ ముందు తెలంగాణ 3 ప్రతిపాదనలు. ఏపీ ఆమోదిస్తే వెంటనే భవన్ నిర్మాణం. ఫార్ములా ఈ రేస్ రద్దు. సర్కార్ తీరుతో నిర్వహణ అసాధ్యమంటూ ప్రకటన. మణిపూర్ మంటలు, పార్లమెంటు సెగలు. 2023లో దేశంలో కీలక పరిణామాలు. జాతుల మధ్య వైరంతో రగిలిన ఈశాన్య రాష్ట్రం. కొత్త పార్లమెంటు భవనంలో భద్రతా వైఫల్యం ఇటీవల వెలుగు చూసింది. తెలంగాణ టుడే. బిగ్ రిలీఫ్ ఫర్ ఎక్స్ నావ్ విమెన్ ఆన్ డెత్ రో అని ఒక వార్త చూస్తున్నాం. ఫార్ములా ఈ రేస్ అన్లైక్లీ ఇన్ హైదరాబాద్. కెప్టెన్ విజయకాంత్ ఈజ్ నో మోర్. ప్రజాపాలన కిక్స్ ఆఫ్ అక్రాస్ తెలంగాణ. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలోకి వెళ్దాం చిన్న బ్రేక్ తర్వాత. చూస్తూనే ఉండండి టీ న్యూస్.